మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరి ఒక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవివ్వండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనిది: దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి కలవారులకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించెదను. శ్రద్ధగా ఆలకింపము. మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలును అని అనుకొనుట అవివేకము. ఏలనగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడా. అట్లనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధాన